మనతో పాటు వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అంటే ఈ పిఎస్సిఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే కార్యవర్గం ఉంటుందో, దానికి సంబంధించి పాలకవర్గం ఉంటుందో సంబంధించిన విషయంలో పిఎస్సిఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆర్కే గాంధీని కలిసి ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ వివరించే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎప్పటి వరకు చేసినాం, వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి ప్రభుత్వంతో చర్చించారు. ఆ చర్చలు విఫలమైన తర్వాత గతంలో కూడా మీకు తెలిసిన విషయమే, మేము ఆల్రెడీ కోర్టును ఆశ్రయించినాం. కోర్టు నుంచి స్టే తెచ్చుకోన్నాం. మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లను తీసుకొచ్చి మళ్ళీ రైతుల మీద పెట్టడం జరిగింది. రైతులకు ఇబ్బందుల పాలు పడతారు అనే ఒక సదుచేతంతోనే మేము కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. నువ్వు ఎలక్షన్ పెడితే మళ్ళీ కొత్త పార్టీని ఎన్నుకోండి, ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ కావాలని అనుకుంటే వాళ్ళకే ఓట్లేస్తారు, వాళ్ళనే గెలిపిస్తారు. కాదు అనుకుంటే ఇంకే పార్టీ అయినా గెలవచ్చు. దాంట్లో మనము ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైతులకు మేలు జరగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా రైతు మనకు వెన్నుముక్క. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ రోజు రైతును ఎంత నడ్డి విడిస్తే అంత నష్టపోతాము. స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ఏం న్యాయం జరుగుతుంది అక్కడ సరైన టైంకి. ఈ రోజు కూడా మేము పర్టికులర్ గా చెప్తున్నాం, మహేశ్వరం నుంచి ఈ రోజు కూడా రైతులు లోన్కి వెళ్తే మాకు కాల్ చేస్తా ఉన్నారు. మేము అక్కడ ఉన్న సీఓకు రిక్వెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది, పలానా ఆయనకు లోన్ ఇవ్వండి, పలానా ఎలిజిబులే, పలానా ఆయన ప్యాడీ తెస్తుండు, అవి తీసుకోండి. పిఎస్ గారు సరైన టైంకు లేడు, ఆయనకు 3-4 ఇన్ఛార్జీలు ఇస్తున్నారు, కందుకూరు ఇస్తున్నారు, మహేశ్వరం ఇస్తున్నారు, బడంపేట ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఏ పిఎస్సిఎస్ లో సరైన టైం ఇవ్వగలుగుతాడు? అందుకే దయచేసి ప్రభుత్వం ఒక మంచి చిత్తశుద్ధితో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజైతే కోర్టు అయితే ఏదైతే ఇచ్చిందో వస్తే దానికి స్వాగతిస్తూ మీరు కంటిన్యూ చేసి మీకు వీలైనప్పుడు మీకు అనుకూలంగా టైం వచ్చినప్పుడు ఎలక్షన్ పెట్టండి. అప్పటి వాళ్ళకు స్పెషల్ ఆఫీసర్లను తీయండి, పాత బాడీనే కొనసాగించాలని చెప్పి తెలియజేస్తాం. అంటే నామినేటెడ్ పదవులు కనుక చేస్తే భర్తీ చేస్తాయి అంటే ఉద్దేశం ఉందా లేదని పక్కన భర్తీ చేస్తే రైతులకు ఆ నామినేటెడ్ పదవులు వచ్చినటువంటి వాళ్ళకు ఈ లోన్ల విషయం కావచ్చు, ఈ వడ్ల కొనుగోళ్ల విషయం కావచ్చు, కొంత కట్టే అవకాశం ఉంటుంది కదన్నా. నష్టం జరుగుతుంది రైతులకు. ఎందుకు జరుగుతుంది అంటే ఒక ప్రత్యేకమైన పార్టీకి సంబంధించిన అతనైనా నామినేట్ గా తెచ్చుకున్న పోస్ట్ అది. ఆ పోస్ట్ కూడా గౌరవం ఉండదు. ఎందుకు ఉండదు అంటే నామినేషన్ మార్కెట్ కమిటీ ఇస్తే మార్కెట్ కమిటీలో వచ్చి ఒక టీ బిస్కెట్ తినేసి వెళ్ళిపోతున్నారు, దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇవాళ పిఎస్సిఎస్ అనేది ఒక పెద్ద సంస్థ, అది ఒక పెద్ద సంఘం, కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడిన విషయం అది. దానికి బాధ్యతారహితంగా వీళ్ళు పనిచేస్తారు. ఇది ఒక సొసైటీ అని అంటే ఒక ఓటు ద్వారా ఎన్నుకున్న రైతు ద్వారా ఎన్నుకున్న చైర్మన్ అయితే దానికి సరైన న్యాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఆ కష్టం విలువ తెలుస్తుంది. నాకేం జరిగినా నా బాడీ అంతా డిస్మిస్ అవుతుంది, లేదని నా పేరు చర్య తీసుకుంటారు అని. ఈ నామినేట్ పోస్ట్ ఏ రాజకీయ నాయకుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, నా పార్టీ వాడే అని చెప్పి సంఘాలు వేసుకొని పక్కకు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ సంఘం నష్టపోతుంది కదా. అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఎలక్షన్ పోతేనే చాలా మంచిదని చెప్పి నా అభిప్రాయం. అంటే దీంట్లో కూడా కొంత సింగిల్ బిల్ లో డైరెక్టర్ గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధికులు కావచ్చు, వాళ్ళ తోటి మిత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ వాళ్ళకే ఎక్కువగా లోన్లు ఇప్పించి అవకతవకలు జరిగింది అన్నది కూడా కొంత ప్రధానమైనటువంటి ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. అంటే పిఎస్సిఎస్ కి సంబంధించిన సహకార బ్యాంకులో ఇంతకు ముందు అలాంటివి లేదు. అలాంటివి మీరు ఒక్కసారి చర్చ చేసుకోవచ్చు, ఒక్కసారి విజిట్ చేయొచ్చు. అలాంటిది ఉంటే డిసిఓ గారు పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి విజిట్ ఉంటుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంసీ మీటింగ్ ఉంటుంది. ఇవన్నిట్లో చర్చిస్తారు, డిసిఓ గారు అటెండ్ అవుతారు. అలాంటివి జరిగే అవకాశం లేదు. నామినేట్ చేస్తే మాత్రం అలాంటి దాని మీద ప్రెషర్ ఉండొచ్చు. డిసిఓకు మంత్రి గారితో అన్న ఫోన్ చేయించవచ్చు, లేదంటే అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారితో అన్న ఫోన్ చేయించవచ్చు, ఏదో దాన్ని ఆపి పెట్టవచ్చు. కానీ సహకార సంఘాలకు మాత్రం ఎట్టి పరిస్థితిలోనే ఎలక్షన్ జరుగుతూనే బాగుంటది, ఎలక్టెడ్ బాడీని పెడితేనే బాగుంటది. రేపు ధర్మబద్ధంగా నడుస్తుంది. ఆ సొసైటీకి ఎవరికి సంబంధం పెట్టొద్దు, ఏ పార్టీకి రుద్దొద్దు. రైతులకు సంబంధించిన సంఘం అది కాబట్టి రైతులను వెన్నుముక్క లెక్క చూసుకోవాలంటే రైతుకు సంబంధించిన రైతు వాళ్ళు మాత్రమే ఓట్లేస్తారు. రైతు ఎన్నుకోబడినటువంటి చైర్మనే ఉంటాడు కాబట్టి వాళ్ళకి సరైన లీడర్ ఇతనే అని చెప్పి గుర్తింపు ఉంటది. కాబట్టి రాజకీయాలకు సంబంధం అతీతంగా ఉంటేనే బాగుంటది అని చెప్పి నా అభిప్రాయం.
అంటే పూర్తి స్థాయిలో ఇది అంటే రైతు సహకార సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో ఇక పెద్ద ఎత్తున అంటే నామినేటెడ్ పదవులు వస్తే మంత్రి గారిది కావచ్చు, ఎమ్మెల్యే గారిది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లకు కూడా కొంత పెత్తనం ఉండే అవకాశం ఉంటది. అదే రైతులతో ఎన్నుకోబడేటువంటి ఏదైతే కార్యవర్గం ఉంటుందో, పాలక వర్గం ఉంటుందో, ఆ పాలక వర్గంలో కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా ఇలాంటి సందర్భాలు రాకుండా ఉంటాయంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. కెమెరామన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.